పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం, మరోవైపు పార్లమెంటు మార్చ్ ఉద్రిక్తతలు. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేసిన ఓ సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. అయితే అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్ నుంచి ప్రధాని మోదీ వీడియో క్షణాల్లో మాయమైపోయింది. దేశ ప్రధాని అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి వీడియో మాయమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో తన తప్పును తెలుసుకున్న మెటా క్షమాపణలు చెప్పింది. దేశాన్ని కుదిపేస్తున్న నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు, విపక్షాలు బగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. ఈ పార్లమెంటు మార్చు తీవ్ర ఉద్రిక్తతలకు, హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. అంతేకాకుండా టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వాతావరణం ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. పోలీసుల ధమకాండపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ సర్వత్రా ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఇలాంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల వేళ దేశంలో నెలకొన్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి యువతకు, విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో ప్రధాని మోదీ పోస్ట్ చేసిన ఆ సెల్ఫీ వీడియో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. క్షణాల వ్యవధిలో దేశ ప్రధాని వీడియో ఫేస్బుక్ నుంచి మాయమవ్వడం సోషల్ మీడియాలో కార్చిచ్చులా పాకింది. నెటిజన్లు షాక్ అయ్యారు. వీడియోను ఎవరు డిలీట్ చేశారు, హ్యాక్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికి ఆ వీడియో మళ్ళీ ఎఫ్బీలో ప్రత్యక్షమైనప్పటికీ అప్పటికే జరగవలసిన రచ్చ జరిగిపోయింది. ప్రధాని వీడియో తొలగింపు ఉదాంతాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దేశ ప్రధాని వీడియోను తొలగించడం పైన కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన విచారణకు ఆదేశించిన అధికారులు వెంటనే స్పందించాలంటూ మెటా, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్కు అత్యవసర సమన్లు జారీ చేశారు. వీడియోను ఎందుకు, ఏ ప్రాతిపదికన తొలగించారో వివరణ ఇవ్వాలని గట్టిగా నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించడంతో మెటా సంస్థ దిగివచ్చింది. ప్రధాని మోడీ వీడియో తొలగింపు ఘటనపైన బేషరతుగా క్షమాపణలు చెప్పింది. అదొక సాంకేతిక లోపం వల్ల మాత్రమే జరిగిందని మెటా స్పష్టం చేసింది. పొరపాటును గుర్తించిన వెంటనే ఆ వీడియోను తిరిగి పునరుద్ధరించామని, భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా వివరణ ఇచ్చింది. ఇక ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా టెక్నికల్ అండ్ పొలిటికల్ డిబేట్కు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన భారత ప్రధాని అధికారిక అకౌంట్లోనే ఇలాంటి టెక్నికల్ లోపం తలెత్తడం సాధారణ విషయమా, లేక సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో ఇప్పుడు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ సార్వభౌమాధికారానికి, ప్రముఖుల డిజిటల్ భద్రతకు సోషల్ మీడియా సంస్థలు ఎంతవరకు బాధ్యత వహిస్తాయనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ఏదేమైనప్పటికీ మెటా క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ టెక్ దిగ్గజాల పనితీరుపైన మాత్రం మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది.